అందరికీ నమస్కారం. హర్ష మేకర్స్ వెల్కమ్. ఇప్పుడైతే మన కుకింగ్ క్లాస్ 11 కదండి చెప్పుకుంటున్నాం. ఈ క్లాస్లోనైతే అరటిపువ్వు కూర అండి. ఈ కూర ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఈ కూర వల్ల ఎన్ని ఉపయోగాలు కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనం కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చిని కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకుందాము. ఇది బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ అరటిపువ్వు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ముందు ఊరగాయ తయారు చేశానండి. అరటిపువ్వు ఊరగాయ దాంట్లోనే ఉంటుంది ఆ వీడియోలోని. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఆ వీడియో అనేది నేను కింద యారో మార్క్ దగ్గర లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడైతే అరటిపువ్వుకు ఇలాగా ఉడకబెట్టేసి మనకి మొత్తం అన్ని నీరు అది వార్చేసి ఇలా వేసేసుకున్నాము కర్రీలోని. అంటే పోపులో వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు వేయించండి. మనం పోపులో వేయించడం వల్ల అంటే ఆయిల్ అనేది బాగా పట్టి మనం పోపు స్మెల్ అనేది కర్రీకి ఉంటే బాగుంటుంది కదా, అందుకు ఒక 2 నిమిషాలు వేయించండి. వేయించడం వల్ల బాగుంటుంది. ఈ కర్రీ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి మీరు తినడం వల్ల చాలా మంచిదండి. నాకైతే మాత్రం ఎప్పుడు మా పెద్దమ్మ వాళ్ళకి వస్తాయన్నమాట. మా పెద్దమ్మ ఎప్పుడు తెచ్చినా సరే మేము వండుకొని ఇలా చేసుకొని తింటాము. మీకు ఈ కూర అనేది దొరికితే మాత్రం మీరు ఖచ్చితంగా వండుకోండి. ఎందుకంటే దీంట్లో మనకి పేగుల్లోని వెంట్రుకలున్నా ఏదైనా చెత్త ఉన్నా సరే ఈ కర్రీ తినడం వల్ల మనకి అదే మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. అందుకనేసి ఈ కూర తినమని మరీ చెప్తున్నాను. ఈ కర్రీలో ఎలా చేసుకున్నట్టు ఇప్పుడు చూసారు కదా, ఉప్పు కారం వేసేసాము. సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎక్కువ హైరాణ పడవసరం లేదు. దీంట్లో టమాటా అదేం వేయము కర్రీలోనైతే, అంటే మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నట్టే. ఇప్పుడే చింతపండు వేసేసుకోవాలి. చింతపండు మీకు పులుపు తగినంత మీరు నానబెట్టుకోండి. దీంట్లో ఎంతే పులుపు వేయాలని ఏం లేదు. నీరు ఇంకిన దాకా బాగా కలిపేసుకుంటే రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.